వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉండొచ్చు. దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు నీ చెంప చెల్లుమనిపించేలా ఒక మాట రావచ్చు. పాస్టర్ గారు నా గురించే చెప్పారు, లేదా వాక్యం ఆయన టార్గెట్ చేసి చెప్తా ఉన్నాడు, వాక్యం గుచ్చి చెప్తా ఉన్నాడు. ఇది కాదు నీ మనసులో రావాల్సింది. ఒక నీతిమంతుడు లేదా ఒక దేవుని సేవకుడు, దేవునిలో నిలబడిన వ్యక్తి నీకొక విషయాన్ని చెప్తా ఉన్నాడు అంటే వీడేంటి నాకు చెప్పేది కాదు. ఆ మాట నన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత గట్టిగా కొట్టినా దానికి నేను లోబడి ఉంటే అదే నాకు తైలాభిషేకము. హల్లెలూయా. అదే నాకు ఉపకారము, అదే నాకు రేపొద్దున నన్ను నడిపే మార్గము. ఈరోజు నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఒకడు నిన్ను ఆపేసి, ఒకడు నిన్ను తిట్టి 2 పీకి, నీ తల్లిదండ్రులను తప్పు చేస్తూ ఉంటే 2 కొట్టి నిన్ను సరి చేస్తే ఈరోజు నీ కోపం రావచ్చు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా ఎంజాయ్మెంట్కి అడ్డం పడుతూ ఉన్నారని. కానీ ఒక రోజున దాని వలన కలిగే లాభాన్ని నువ్వు చూసినప్పుడు, గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటా ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, దాని విలువ ఎంతో విలువైన, అక్కడ ఏముంటుందంటే ఇంగ్లీష్ బైబిల్లో వాల్యుబుల్ ఆయిల్ అని ఉంటుంది. అంటే చాలా విలువైన నూనెతో అభిషేకం చేయబడితే ఎంత విలువ ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో. ఒక మంచి మాట కొంచెం కష్టపెట్టినా కానీ ఆ మాటను మనం యాక్సెప్ట్ చేసి మనం బ్రతికేటప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ జీవితం తర్వాత అంతే విలువ గల జీవితంగా మారుతుంది. హల్లెలూయా.